రీసెంట్‌గా జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడతానండి. రామ్ చరణ్ గారు మాల వేసుకొని ఆయన కడప దర్గాకి వెళ్లారని చెప్పి ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అయినప్పుడు చాలా వైరల్ అయింది. కొంతమంది స్వామి భక్తులైతే దాన్ని ఖండిస్తున్నాం, మాకు క్షమాపణ చెప్పాలి, మాల తీసిన క్షమాపణ చెప్పాలి. నా యొక్క ఆలోచన ఏంటంటే, నా యొక్క వాదన ఏంటంటే, మీకెందుకు? ఆయన మాల వేసుకొని దర్గాకి వెళ్ళి మాల తీసేశారా? ఆయన ముస్లింగా కన్వర్ట్ అయిపోయారా? ముస్లిం దేవుడే అల్లానే గ్రేట్ అని చెప్పారా? మాల వేసుకుని ఏమని చెప్పారా? లేదు కదా. అలాగ అందరికి నమస్కారం పెట్టే చెప్పి మాట్లాడారు కదా. ఆయన చేసింది ఏంటంటే, ఏఆర్ రెహమాన్ గారికి ఆయన ఒక మాట ఇచ్చారు, మొక్కుకుంటాను మాట ఇచ్చారు. దాని తగ్గట్టు ఆయనకున్న సమయం బట్టి మాల్లో ఉండగా వెళ్ళాల్సి వచ్చింది. అది మీకెందుకు? మీకేం సంబంధం? ఎవరి వ్యక్తిగత విషయాల్ని మనం లాగి వాళ్ళ ఫ్యామిలీలోకి దూరి పెద్ద పెద్దోళ్ళందరినీ లాగి దీని యొక్క వాదన చేసి పొలిటికల్గా లాభం పొందాలనుకున్న కొంతమంది గురించి చెప్తున్నాను. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి సందర్భం వాళ్ళది, నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. అది మీకు అనవసరం. మీకోసం ఒక క్లిప్ ఏమైందో ఒకసారి చూడండి. ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసే ఉంటున్నారు. బీబీ నాంచారమ్మని ఆ ఏడుకొండల వాడు పెళ్లి చేసుకున్నాడని కడపలోని ముస్లింస్ వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావించి పూజలు చేస్తారు. వేములవాడ శివాలయం లోపల ఒక దర్గా ఉంది. శివభక్తుల్ని ముస్లిం మత పెద్దలు ఆశీర్వదించే అపూర్వ దృశ్యం మనం అక్కడ చూడొచ్చు. అంతెందుకురా, 41 రోజులు నిష్టగా మాల వేసుకునే అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా వెళ్లే చూశారు కదా. 40 రోజులు మాల వేసుకొని నిష్ఠాగరిష్టంగా పూజలు చేసిన వాళ్ళు శబరిమల వెళ్ళేటప్పుడు మసీదు మార్గం నుండి వెళ్తారంట. మరి మసీదులో ఉండేవాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు బీఫ్ తింటారు, వాళ్ళు కొన్ని నాన్ వెజెస్ తింటారు. మరి వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉండే ప్లేస్లో నుంచి మీరు వెళ్ళినప్పుడు మరి మీరు అపవిత్రం అయిపోరా? మరి మీరు చేసేది కూడా తప్పే కదా. మీరు వెళ్ళకండి, మరి మసీదులో నుంచి వెళ్ళకండి. మీరు కూడా ఒక సందర్భంగా వచ్చేసరికి మీరు కాంప్రమైజ్ అయిపోతారు. ఎవరో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తేనేమో దీన్ని రాజకీయ లబ్ధి చేయాలనుకుంటారు. పక్కన వాడి పర్సనల్ని దూరి వాళ్ళ క్వశ్చన్స్ చేసే హక్కు ఎవరికి లేదు, రాజ్యాంగం ఇవ్వలేదు. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు నచ్చినట్టు చేస్తారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే దేవుడు వాళ్ళు చూసుకుంటారు. మూడో వ్యక్తి మాట్లాడి మీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ గారు ఆయన నచ్చిన వాళ్ళు చేశాడు. ఆయనకు సంబంధించిన వ్యక్తిగతాన్ని మనం మూడో వ్యక్తి మాట్లాడడం వల్ల రాజ్యాంగ విరుద్ధంగా బిహేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు మీకు నచ్చినట్టు చేసుకుంటున్నప్పుడు మీరు నచ్చినట్టు చేసుకోండి. రామ్ చరణ్ గారు నచ్చినట్టు వాళ్ళని ఆయన చేసుకుంటారు. సో ఎవరిష్టం వాళ్ళది. వేరే వాళ్ళు దాంట్లో దూరి మీ టైం వేస్ట్ చేసుకోకుండా, పక్కన వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండండి. వందనాలు.